హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి కొత్తిమీర కట్లెట్ అనమాట. చాలా హెల్తీ స్నాక్ రెసిపీ. ఈవినింగ్ టీ టైమ్‌లోకి చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి శనగపప్పు, పచ్చి శనగపప్పు అనమాట. ఒక కప్పు ఒక గంట సేపు నానబెట్టేసానండి వాష్ చేసి. ఈ కప్పుతో కప్పు తీసుకున్నాననమాట. దీన్ని ఇప్పుడు నీళ్ళన్నీ తీసేసి మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాము. నీళ్ళేమి యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకుందామండి. కొంచెం కోర్స్‌లీగా, మరీ మెత్తగా కాకుండా. ఒక 3, 4 టైమ్స్ పల్స్ ఇచ్చామంటే కరెక్ట్‌గా మనకి గ్రైండ్ అవుతుందనమాట. ఒక పావు టేబుల్ స్పూన్ సోంపు వేసుకుందాము. చూడండి ఇలా ఉంటే సరిపోతుందనమాట. దీన్నిప్పుడు మిక్సింగ్ బౌల్‌లోకి యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్‌లో వచ్చేసి కొంచెం కరివేపాకు, ఒక గుప్పెడంతా కొత్తిమీర వేసుకుందామండి. మనం తీసుకున్న క్వాంటిటీకి ఇది సరిపోతుందనమాట. దీంట్లో నీళ్ళేమి ఏయకుండా జస్ట్ ఒక్క పల్స్ ఇవ్వండి చాలు. ఆకు కూడా వేసుకోవచ్చు మీరు అలా సన్నగా తరిగి. కానీ ఒక్కొక్కసారి ఆకేంటంటే మనకి నూనెలో వచ్చేస్తుందనమాట ఫ్రై అయ్యేటప్పుడు. అందుకని ఇలా కనుక వేసుకున్నామంటే మనకి ఆయిల్‌లోకి రాకుండా కరెక్ట్‌గా మిక్స్ అయిపోతుందనమాట పప్పుతో పాటు. 4 పచ్చిమిరపకాయలని గ్రైండ్ చేసుకున్నాము. కోర్స్‌లీగా వేసుకున్నామండి. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, అర టేబుల్ స్పూన్ వచ్చి వాము, కొంచెం ఇంగువ, ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాము. రుచికి సరిపడినంత ఉప్పు, ఒక అర టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అర టేబుల్ స్పూన్ వచ్చి రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అర టేబుల్ స్పూన్ వచ్చి కారం, ఒక టేబుల్ స్పూన్ నువ్వులు, తెల్ల నువ్వులు వేసుకుందామండి. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకుందాము. కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందన్నమాట ఇది టీతో పాటు మనం తినేదానికి. మీరు ఇంత కారం వద్దు అనుకున్న వాళ్ళు పచ్చిమిర్చి 2 వేసుకోండి 4 ప్లేస్‌లో. దానికి తగినట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి. మీరు తినే కారానికి తగినట్టుగా. ఇప్పుడు దీన్నంతా మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని సిలిండ్రికల్ షేప్‌లో నేను చేశానండి. మీకు ఎలా కావాలంటే అలా, రౌండ్‌గా కావాలంటే రౌండ్‌గా, సిలిండ్రికల్ ఎలా కావాలంటే ఆ షేప్‌లో చేసుకోండి. దీన్ని సిలిండ్రికల్ షేప్‌లో చేసేసి నేను స్టీమర్ లేదు నా దగ్గర. మీ దగ్గర స్టీమర్ ఉంటే స్టీమరే యూజ్ చేసుకోండి. స్టీమర్ లేకపోవటం వల్ల నేను ఈ ప్లేట్‌కి పైన పెట్టేసుకున్నాను అనమాట. ప్లేట్‌కి ఆయిల్ అప్లై చేసుకున్నాను. దీన్ని ఇడ్లీ స్టాండ్‌లో ఒక చిన్న గిన్నె పెట్టి గిన్నె మీద పెట్టేసుకున్నామంటే కరెక్ట్‌గా మనకి స్టీమ్ అయిపోతుందనమాట. ఇడ్లీ కుక్కర్‌లో నీళ్లు పోసుకొని చూడండి ఇలా పెట్టాననమాట. కింద గిన్నె పెట్టుకొని దాని మీద ఈ ప్లేట్ పెట్టుకొని కరెక్ట్‌గా 10 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకున్నామంటే కరెక్ట్‌గా కుక్ అయిపోతుందండి. చూడండి తీసిన తర్వాత వెంటనే కట్ చేసుకోకుండా ఒక 2 నిమిషాలు ఆగి కట్ చేసుకుందాము. చిన్న పీసులుగా రౌండ్‌గా కట్ చేసుకుందామనమాట. మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి. వీటిని ఇలా పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు మీరు. నేనైతే రౌండ్‌గా కట్ చేసుకున్నాననమాట. దీన్ని ఇలానే కూడా తినేసేయొచ్చు. మీరు ఆయిల్‌లో ఫ్రై చేసుకోవటం ఇష్టం లేని వాళ్ళున్నారనుకోండి, ఇలా తిన్నా గానీ చాలా బావుంటుందనమాట. లేదు ఒక టేబుల్ స్పూన్ ఆయిలేసుకొని జస్ట్ లైట్‌గా ఫ్రై చేసుకుంటాము అనుకున్న వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఆయిల్‌లో కొంచెం డీప్ ఫ్రైయే చేశానండి. ఒక 3-4 డేస్ దాకా స్టాక్ ఉంటుందనమాట. ఇప్పుడు ఇలా రెడీ అయిపోయిన తర్వాత మీకు కావాల్సినన్ని ఈరోజు ఫ్రై చేసుకోవచ్చు. మిగతా వాటిని డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 1 వీక్ దాకా ఫ్రెష్‌గానే ఉంటుందండి. అప్పుడప్పుడు కావాలన్నప్పుడు ఫ్రై చేసుకోవచ్చనమాట ఆయిల్‌లో. ఇలా ఆయిల్‌లో వేసేసి డీప్ ఫ్రై చేసుకుందాము. 2 పక్కలకి టర్న్ చేసుకుంటా, 2 పక్కల మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిందాకా ఫ్రై చేసుకుందాము. అలా చేసుకుంటే ఏంటంటే మనకి ఒక 3-4 డేస్ అయినా గానీ పాడైపోకుండా ఉంటుందనమాట.
మంచి క్రిస్పీగా, చాలా స్పైసీగా చాలా బావుంటుందనమాట టీతో పాటు తినేదానికి. కొత్తిమీర మనం వేసిన క్వాంటిటీ కరెక్ట్‌గా సరిపోతుందండి. ఇంకంతకంటే ఎక్కువ వేసుకుంటే మరీ ఆ ఫ్లేవర్ డామినేట్‌గా అయిపోతుందనమాట. తినేటప్పుడు అంత బావుండదు. ఒక కప్పు శనగపప్పే కాబట్టి మనం తీసుకుని దానికి గుప్పెడంత కొత్తిమీర కరెక్ట్‌గా సరిపోతుందనమాట. చూడండి మంచిగా అయితే ఫ్రై అయిపోయినాయనమాట. తీసి పక్కన పెట్టేసుకుందాము. అలానే అన్ని పీసులు ఫ్రై చేసేసుకుందామండి. అంతేను చాలా టేస్టీగా ఉండే మన కొత్తిమీర కట్లెట్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలానే ఫస్ట్ టైం చూస్తున్నారా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చూడండి ఎంత క్రిస్పీగా సూపర్‌గా వచ్చిందో. థాంక్ యూ ఫర్ వాచింగ్.